ఉపాయం. విజయనగర సామ్రాజ్యంలో ఒక ఊరిలో ఒక ముసలమ్మ నివసిస్తూ ఉండేది. ఒక రోజున ముగ్గురు దొంగలు ఆమె వద్దకు వచ్చి, అవ్వా, మేము యాత్రికులము, చాలా దూరం ప్రయాణం చేయుటచే బాగా అలసిపోయి ఉన్నాము. దయతో మాకొక గది నీ అద్దెకు ఇస్తే ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ కొన్నాళ్ళు ఉంటాము అన్నారు. ఆమె అంగీకారంతో వారా ఇంటిలో నివసించసాగారు. ఒక రోజున వాళ్ళు బంగారు నాణెములతో నున్న కుండనొకటి తెచ్చి ఇచ్చి దాన్ని భద్రంగా చూడవలసినదని ఆమెకు చెప్పారు. ఆమెకు అనుమానం వచ్చి, ఇంత సొమ్ము మీకెక్కడిది, మీరు దొంగలా అని అడిగింది. కాదు, మేము యాత్రికులము. ప్రతి రాత్రి మేము దేవాలయాల వద్ద అనేక భక్తి గీతాలు పాడుతూ జాగరణలు చేసేవారికి తోడుగా ఉంటాము. వాళ్ళు మాకు కానుకగా ఈ బంగారు నాణెలను ఇస్తుంటారు. మేము నలుగురము కలిసి వచ్చి అడిగినప్పుడు మాత్రమే ఈ కుండను మాకు ఇవ్వాలి. అట్లా చేస్తానని నీవు మాకు ప్రమాణం చేసి చెప్పు అన్నారు. అందులకు ఆమె అంగీకరించింది. ఒక రోజున వాళ్ళు ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఏవో తినుబండారాలు, పళ్ళు కనిపించాయి. ఒకరోజు వాళ్ళ వద్ద పైకమేమీ లేదు. మరి అవి ఎట్లా కొనుక్కోవాలి? అవ్వ ఇల్లు దగ్గరలోనే ఉంది. అందుచేత వారిలో ఒకరిని పోయి కుండను తీసుకురమ్మని చెప్పారు. వెళ్ళినవాడు కుండనిమ్మని అడిగితే ఆ అవ్వ గట్టిగా, కుండను ఇతనికి ఇవ్వవచ్చునా అని కేక వేసింది. ఆమెకు సమాధానం మిగతా ముగ్గురు ఇవ్వవచ్చు అన్నారు. వెంటనే ఆమె వచ్చిన వానికి కుండని ఇచ్చింది. ఆ వాడు దురాశపరుడు. ఆ నాణాల కుండతో పక్కదోవన ఎక్కడికో పారిపోయాడు. ఎంతసేపటికి అతడు రాలేదని మిగతా ముగ్గురు అవ్వ వద్దకు వెళ్ళి, అవ్వ, కుండ ఏది అని అడిగారు. వచ్చిన వాడికి కుండను ఇవ్వవచ్చునని అరిచి చెప్పారు కదా, అందుచేత కుండను వానికి ఇచ్చాను అంది.